గల్ఫ్‌లో తెలుగుదేశం వోళ్ళే ఒకళ్ళకొకళ్ళు తన్నుకుంటున్నారని 'ఆంధ్రజ్యోతి'నే రాసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీలోని వర్గ విభేదాలు దేశం దాటేశాయి. గల్ఫ్ దేశాల్లో ఆ పార్టీ నేతల మధ్య ఐకమత్యం జాడే లేదు. పరస్పరం కొట్టుకుంటున్నారు. ముఖాముఖాలు కూడా చూసుకోనంత వైరులై ప్రవర్తిస్తున్నారు. ఎవరికి వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేసుకున్నారు, జెండాలు ఎగరేస్తున్నారు. దీంతో గందరగోళం నెలకొంటుంది. వ్యవహారాలు చివరికి పోలీసు వరకు వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న పార్టీ నాయకులు కూడా ఆయా వర్గాలకు అనుకూలంగా ఉంటూ వాళ్ళ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఓ నాయకుడు తరచూ పశ్చిమాసియా వచ్చి వర్గాలను ప్రోత్సహిస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రవాసాంధ్రుల నేతలు అని చెప్పుకునే ముఖ్య నాయకులు కూడా అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. స్థానిక నాయకులను సైతం కలవడం లేదు. విదేశాల నుంచి వచ్చే టీడీపీ నేతలతో భేటీ కావడానికి కూడా ప్రవాసీ పెద్ద నేత విముఖత చూపుతుంటూ ప్రచారం జరుగుతుంది. రాజకీయంగా కీలకమైన గల్ఫ్ ప్రాంతాన్ని పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తుందని, అమెరికా నేతలకు పెద్దపీట వేస్తుందని విమర్శలు ఉన్నాయి. ఈ నెల 27, 28 తేదీలో మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి ముందుగా అన్ని జిల్లాల్లో మినీ మహానాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో కూడా టీడీపీ నేతలు మహానాడు జరుపుకున్నారు. శుక్రవారం ఖతార్లో వర్గం నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి హాజరైతే మరో వర్గం జరిపిన వేడుకల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు ఒకే రోజు ఒకే సమయంలో జరగడం గమనార్హం. పైగా అవతల సభను అడ్డుకోవడానికి మరో వర్గం చివరి వరకు ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. కువైట్లో గత శుక్రవారం జరిగిన మహానాడులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. ఈ శుక్రవారం మరో వర్గం నిర్వహించిన మహానాడులో పాల్గొనడానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఎమ్మెల్సీ కావల గ్రీష్మ, మహాశాన్ రాజేష్ అక్కడికి చేరుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో కార్యక్రమం రద్దయింది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్టు మరో వర్గానికి చెందిన నేతలు పోలీసులు ఫిర్యాదు చేసి మరి దీన్ని అడ్డుకున్నారు. గల్ఫ్లో ఏపీకి చెందిన వాళ్ళు సుమారు 5 లక్షల మంది పనిచేస్తున్నారని అంచనా. వీళ్ళలో అత్యధికులు ఉమ్మడి గోదావరి, రాయలసీమ జిల్లాలకు చెందినవాళ్ళు. జగన్ గట్టి మద్దతుదారులుగా ఉన్న వర్గాల వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రవాస టీడీపీ నేతలు వీళ్ళని తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేయడానికి బదులు పరస్పర విభేదాలు తబాసు పాలవుతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ఈ నేతల్లో అత్యధికులు సొంత నియోజకవర్గాల పార్టీకి కానీ ప్రజలకు కానీ ఏమీ చేయలేదని అంటున్నారు. నాయకత్వం జూమ్ మీటింగులను ప్రామాణికంగా తీసుకోవడంతో మరింత గందరగోళం ఏర్పడిందని చెప్తున్నారు. గల్ఫ్ దేశాల్లో నూతన కార్యవర్గాల నియామకం ఇంకా చేపట్టలేదు. ఈ ప్రక్రియలో బాగా జాప్యం జరుగుతుంది. మలయాళీల తరహాలో పార్టీని బలోపేతం చేసుకోకుండా దాన్ని కుల సంఘంలా భావిస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తుండటంతో టీడీపీకి రాజకీయంగా నష్టం వాటిల్తోందని, నాయకత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని కార్యకర్తలు కోరుతున్నారని రాసుకొచ్చింది.